థ్యాంక్స్ ఏనా ఆనంది? రిటర్న్ గిఫ్ట్ ఏమీ లేదా? రిటర్న్ గిఫ్టా? ఆయన నీకోసం ప్రేమగా ఒకటి పంపించినప్పుడు ఆయనకిష్టంగా నువ్వు ఏదైనా పంపించాలి కదా. ఇష్టంగా అంటే ఆయనకిష్టమైన స్వీట్ ఏదైనా చేసి పంపించానంది. నాయనకి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం. సీను, ఒక 10 minutes ఆగు, నేను రవ్వ కేసరి చేసి పట్టుకొస్తా. గట్లనే అమ్మాడి. ఇదిగో సీను, అమ్మాడి పట్టుకెళ్ళి అమ్మకివ్వు. నేనిచ్చినానని నాయనకు చెప్పొద్దని అమ్మకి చెప్పు. నేను చేసినానని తెలిస్తే తింటాడో లేదో. అరే బోర్డే నీ కోసం పంపిన మనిషి గీది ఎందుకు తినడం మాడి? బోర్డు కూడా అమ్మ పేరు చెప్పే కదా పంపిండు. నాయన బోర్డు పంపిండని నువ్వు అమ్మకేం చెప్పకు. అమ్మ ఒక్క మాట అన్నా నాయన తట్టుకోలేడు. మావు నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు పడతావు. గదే మావుని ఎవరన్నా నువ్వు పడవేంది? మా నాయనంటే నాకు ప్రాణం సీను. గీ పొద్దు నాకు దూరంగా ఉన్నా మళ్ళా అంతా గలుస్తాం, మునిపట్లెక్కనే ఉంటామని గా బోర్డు చూసినాకే నమ్మకం కలుగుతుంది. సరే నువ్వు వెళ్ళు సీను, గద అమ్మకివ్వు. గట్లనే అమ్మాడి, నేను పోయేస్తాను. బాయ్ అత్తే బాబు. బాయ్. సాదిత్య గారు, మా నాయనకి నేను ప్రేమతో స్వీట్ పంపించేలా చేసిర్రు. మనుషులు విడిపోవాలి అంటే అడుగులు వెనక్కి పడాలన్నది. అదే కలవాలంటే ముందుకు పడాలి. మీ నాన్నగారు ప్రేమతో నీకోసం ఆ బోర్డు పంపించారు. ఇప్పుడు నువ్వు ఆయన కోసం ప్రేమతో స్వీట్ పంపించావు. నువ్వు చెప్పకపోయినా, సీను చెప్పకపోయినా, మీ అమ్మగారు చెప్పకపోయినా తండ్రి కూతురు చేతి వంటని గుర్తుపడతాడానంది. అంతకు మించిన ప్రేమేముంది? మనసు ఎంత బాధగా ఉన్నా మీ మాటలు నాకు ఓదార్పుని, ధైర్యాన్ని ఇస్తున్నాయి ఆదిత్య గారు. నేను మీ నుండి కోరుకున్న ప్రేమ ఇదే కదా. మమ్మీ మాట్లాడక రాగు. ఏంటిది? ఏమైంది పెద్ద కోళ్ళ నీకు? మా వాణ్ణి సూర్య దగ్గరికి జూనియర్ లాయర్ గా పంపిస్తున్నాం కదా, అందుకే ఇది. హర్షగాడిని చూస్తుంటే లాయర్ ప్రాక్టీస్ కి పంపుతున్నట్టు లేదు, జాతరలో డాన్స్ వేయడానికి పంపుతున్నట్టు ఉంది. చూసావా మమ్మీ, గ్రాని ఎలా కామెంట్ చేస్తుందో? అందుకే ఈ హడావిడి వద్దన్నాను. ఒరే నాన్నా, మన చుట్టూ దుష్టగ్రహాలుంటాయిరా. నువ్వు సూర్య దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ గొప్ప లాయర్ అయిపోతావోనని దిష్టి పెట్టేవాళ్లుంటారా. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారు పెద్దమ్మా? ఉంటారు జీవనా. ఇదిగో పెద్ద కోళ్ళ, ఈ డొంక తిరుగుడు మాటలు నా ముందు మాట్లాడుకు. నీ కొడుక్కి నేనే దిష్టి పెట్టనులే. అయినా దిష్టి పెట్టేంతలా వీడేం పొడిచాడని ఇక మీదట సాధిస్తాడులేండి. ఎంత చెట్టుకి అంత గాలని, బుర్రలో ఎంత గుజ్జుంటే వాళ్ళు అంత ఎత్తుకే ఎదుగుతారు పెద్ద కోళ్ళ. అంటే మీరు మా ఆయన తెలివితేటల్ని కించపరుస్తున్నారు కదూ. నేను విద్యాప్రసాద్ ఎందుకంటాను? మరెవరినంటున్నారు? వీడికన్ని నీ తెలివితేటలు, నీ పోలికలే కదా. చిన్నత్తయ్య గారు, అంటే నా బుర్రలో గుజ్జు లేదు కాబట్టి వీడి బుర్రలో కూడా గుజ్జు లేదు అంటారా? పెద్దమ్మా, మీరు ఇలాగే కొట్టుకుంటారా? మమ్మల్ని ప్రాక్టీస్ కి వెళ్ళమంటారా? ఈ గెటప్ లో నేను ప్రాక్టీస్కి వెళ్తే నన్ను జూనియర్ లాయర్ అనుకోరు. గెటప్ లేకపోయినా కూడా అలా అనుకోరు బ్రో. జీవనా, అరిచింది చాలు బ్రో. వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకునిరా, ప్రాక్టీస్ కి వెళ్దాం. ఎందుకే అంత విసుక్కుంటావు? చదివినంత కాలం చదువు చదువు అని చంపారు, తర్వాత ఎగ్జామ్స్ అని చంపారు, ఆ తర్వాత రిజల్ట్స్ అని, ఇప్పుడు ప్రాక్టీస్ అని, ఫ్యూచర్ లో మంచి లాయర్ గా సెటిల్ అవ్వాలని చంపుతారు. లైఫ్ అంతా ఇలాగే గడిచిపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం చిన్నగ్రాని? మీరేం పొడిచారని లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి? మేం మీకంటే ఎక్కువే పొడిచాంలే. విన్నారా చిన్నత్తయ్య గారు, దీనికెంత పొగరు? ఆ చెప్పింది నిజమేగా. మీరు మాత్రం ఏం పొడిచారో? ఇది ఇక్కడతో ఆపకపోతే నిన్ను పొడుస్తా. రే హర్ష, నువ్వెళ్ళరా.